బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టులో కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఇక జ్యుడిషియల్ కస్టడీలో పంగా తీహార్ జైల్లో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతిస్తూ నిన్న కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను నితీష్ రాణా పిటిషన్లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సిబిఐ దరఖాస్తును తమకు అందించలేదని స్పష్టం చేశారు. కవితను సిబిఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత న్యాయవాది కోర్టును కోరారు. ఇక కవిత పిటిషన్పై ఎప్పుడు విచారణ జరుపుతామో నేడు తెలుపుతామన్న కోర్టు స్పష్టం చేసింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ విచారణను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టులో కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా శనివారం పిటిషన్ దాఖలు చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో పంగా తీహార్ జైల్లో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతిస్తూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను నితీష్ రాణా పిటిషన్లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సిబిఐ దరఖాస్తును తమకు అందించలేదని స్పష్టం చేశారు. ఇక కవితను సిబిఐకి ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత న్యాయవాది కోర్టును కోరారు. కవిత పిటిషన్పై ఎప్పుడు విచారణ జరుపుతామో నేడు తెలుపుతామన్న కోర్టు స్పష్టం చేసింది.